పండుగ అంటే యుగానికి ఆది అని అంటారు. ఇది మన కొత్త సంవత్సరానికి ప్రారంభం. ఇది మన తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్రలో కూడా జరుపుకుంటారు. ఇప్పుడు ఈ పండుగ గురించి మీ అమ్మ కూడా చెప్తారు. వినండి. ఈరోజు పొద్దున్నే లేచి తమ ఇళ్ళని శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకుంటారు. కాలకృత్యములు తీర్చుకొని తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. ఇంటి గుమ్మంలకి మామిడి తోరణాలు కట్టి వసంతలక్ష్మిని ఆహ్వానిస్తారు. దేవుడికి పచ్చడిని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ పచ్చడి విశేషత ఏంటి అన్నగారు? ఈ పచ్చడిలో 6 రుచులకు 6 పదార్థాలు కలిపి ఉంటాయి. అవి ఏమిటంటే బెల్లం తీపిగా ఆడటానికి, వేప చేరుకి, మామిడి ముక్కలు ఒకరికి కొత్త సవాళ్ళకి, చింతపండు నేరుగా వివరించడానికి, ఉప్పు జీవితంలో సమతుల్యతను, కారం ఉత్సాహాన్ని సూచించడానికి గుర్తు. జీవితంలో అనేక తీపి చేదు అనుభవాలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది.